తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ మహాత్మాని అడిగి తెలుసుకుందాం. మహాత్మా, ఏ త్యాగానికైనా సిద్ధం, ఎంత దూరమైనా వెళ్తా అంటే రాజగోపాల్ రెడ్డి మనసులో మాట అయినా బయటపెట్టారు. దీని సారాంశం ఏంటి? రాజగోపాల్ రెడ్డి తన అసహనాన్ని, అసంతృప్తిని వరుసగా వెలిబుచ్చుతున్నారని చెప్పవచ్చు. మంత్రి పదవి దక్కకపోవడం పట్ల తన అసహనాన్ని అనేక రూపాల్లో వ్యక్తపరుస్తున్నారు. వెరీ రీసెంట్గా చూస్తేనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తానే 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటాను అంటూ ఒక సభలో చేసిన ప్రసంగాన్ని, ఆ పబ్లిష్ అయిన వార్తను కోట్ చేసుకుంటూ ఇది కాంగ్రెస్ విధానం కాదు, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఎవరుండాలి ఏంటి అన్నది అధిష్టానం నిర్ణయిస్తుంది అంటూ ఆయన తన కౌంటర్ ట్వీట్ని చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియా మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లకు వ్యతిరేకంగా రాజగోపాల్ రెడ్డి కూడా ఒక ట్వీట్ చేశారు. సోషల్ మీడియానే బలం, సమాజంలో ఉన్న అవినీతిని కానీ ప్రజా సమస్యల్ని కానీ వెలికి తీసేది సోషల్ మీడియానే, అటువంటి సోషల్ మీడియా పట్ల అనుచితంగా వ్యాఖ్యానించడం సరికాదు అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు వెరీ రీసెంట్గా ఇప్పుడు చేస్తున్న ఈ వ్యాఖ్యలు చూస్తుంటే గనక ఆయన అవసరం అనుకుంటే మునుగోడు ఉప ఎన్నికలకు సిద్ధం చేయాలి, అక్కడ రాజీనామా చేసైనా సరే ఉప ఎన్నికలకు వెళితే ప్రభుత్వం అక్కడ మళ్ళీ ఆ ప్రాంత ప్రజల్ని పట్టించుకుంటుంది, అక్కడ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది, ఆ రకంగా తాను అనుకున్నది చేయవచ్చు అంటూ ప్రజలకు ఆయన చెప్పదలుచుకున్నారు. ఎందుకంటే తనకు మంత్రి పదవి వస్తే మరింత ఎక్కువ సేవ చేయగలుగుతాను, అంతే తప్ప తానేమి పదవుల కోసం పాకులాడడం లేదు, ఎవరి కాళ్ళు పట్టుకుని బతిమలాడాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఈ మధ్య జరిగిన మంత్రివర్గ విస్తరణలో సైతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ఉంటుంది అని చెప్పి ఆయన ఆశించారు. కానీ ఆయన పేరు లేకుండా వేరొకరికి ఆ పదవులు ఇవ్వడం, దాంతో ఆయన అసంతృప్తి మరింత పెరిగిపోయిందని చెప్పవచ్చు. పార్టీలోకి తిరిగి వచ్చినప్పుడు, అంటే బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ పార్టీలోకి తిరిగి వచ్చిన సమయంలో ఆయనకు మంత్రి పదవి ఇస్తానన్న హామీ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఉంది అని, అంతేకాదు ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల సమయంలో భువనగిరి లోక్సభ నియోజకవర్గాన్ని గెలిపించినట్లయితే, గెలుపు కోసం పనిచేసినట్లయితే మంత్రి పదవి ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పారని, 2 సందర్భాల్లోనూ చెప్పి ఇప్పటికీ మంత్రి పదవి ఇవ్వకపోవడం పట్ల ఆయన తన అసంతృప్తిని, అసహనాన్ని ఈ రకంగా వెలిబుచ్చుతున్నారని చెప్పవచ్చు. మునుగోడులో మళ్ళీ అంటే ఏ త్యాగానికైనా సిద్ధపడతాను అన్న మాటను ఉపయోగించడం ద్వారా అక్కడ తన పదవిని త్యాగం చేసి మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది అంటూ ఒక హింట్ ఇచ్చినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. ఆ రకంగా ఒకవేళ అదే తాను ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తున్నట్టయితే మంత్రి పదవి ఇపాటికే వచ్చి ఉండేది. కానీ మునుగోడు ప్రజల కోసం, ఆ ప్రజలకు తాను సేవ చేయాలి అనుకున్నాను కాబట్టే మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాను. కానీ మంత్రి పదవి రాలేదు, తానేమి ఎవరిని ప్రాధేయపడడము లేదు, మంత్రి పదవి వస్తే గనక మరింత ఎక్కువ సేవ చేయగలుగుతాను అనేదే తన అభిప్రాయం అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యల ద్వారా చెప్తున్నారని చెప్పవచ్చు. మరి దీని మీద అధిష్టానం ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుంది? ఎందుకంటే వరుస పెట్టి ఆయన ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు, ప్రసంగాలు చేస్తూ వస్తున్నారు, తన ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు, ఆ స్వరాన్ని కూడా పెంచుతూ వస్తున్నారు. కాబట్టి ఫర్దర్గా పార్టీ వైపు నుంచి ఎలాంటి యాక్షన్ ఉంటుంది, ఆ అసంతృప్తిని బుజ్జగించే క్రమంలో మళ్ళీ ఏమైనా మంత్రివర్గంలో చోటు కల్పించే ఆలోచన చేస్తారా, లేదు అని అంటే ధిక్కార స్వరానికి విరుగుడుగా ఏమైనా చర్యలు తీసుకుంటారా అన్నది చూడాల్సి ఉంటుంది. బట్ ఏదేమైనా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కలకలాన్ని రేపుతున్నాయనే చెప్పవచ్చు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరన్నది తమ ఇష్టం, కానీ తను మాత్రం మనసు దిగజార్చి బతకలేను అన్నారు రాజగోపాల్. ఇంతకుముందు మంత్రి పదవి ఆశించారు, తనకి దక్కలేదు, అప్పటి నుండి ఇట్లా బాహాటంగానే తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. మరోవైపు ఏకంగా సీఎం పైనే ఆయన కౌంటర్లు వేసుకుంటూ వచ్చారు. చాలాసార్లు ఆయన సోషల్ మీడియా వేదికగా సీఎంపై కొన్ని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై కొన్నిసార్లు సీఎం స్పందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఎవ్వరి కాళ్ళు మొక్కి తాను పదవులు తెచ్చుకోదలుచుకోలేదంటున్నారు రాజగోపాల్. మంత్రి పదవి ఆశించాను, ఇచ్చుంటే గనక ఇంకా తన నియోజకవర్గానికి మరింత సేవ చేసేవాడినని అంటూనే మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదు, అది ఖచ్చితంగా
తన సీనియారిటీని బట్టి తనకి రావాల్సిన మంత్రి పదవి తనకి దక్కలేదు అంటూ ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సో తన స్వార్థం కాదు, రాజకీయాల్లో పదవులు అడ్డం పెట్టుకొని సంపాదించుకోవాలని కాదు, కానీ తన నియోజకవర్గానికి మంచి చేయడానికి మాత్రమే తాను ఆ స్థానాన్ని ఆశించానన్నారు రాజగోపాల్. ఒక చదువుకున్న ఎమ్మెల్సీ గారు సిద్ధాంతాలు కట్టుబడి ఉండే కమ్యూనిస్ట్ నాయకుడు, మా ఇద్దరికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఎవరో ఈ మధ్య ఏదో మాట్లాడుతున్నారు, నేను ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నారు. అరే మంత్రి కావాలంటే ఎల్బీనగర్ పోర్ట్ చేసుకుని మంత్రి ఇస్తామని చెప్పిర్రు. నాకు వద్దని, నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చిన. నన్ను ఎవరన్నా నీకేం కావాలి, మంత్రి పదవి కావాలన్నా, మునుగోడు ప్రజలు కావాలన్నా, మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలన్నా అంటే నేను మునుగోడు ప్రజలు కావాలి, అభివృద్ధి కావాలంట. అందులో అనుమానం లేదు. పదవిలో వెనకాల పాపులాడాల్సిన అవసరం నాకు లేదు. నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే, నాలాంటి పదవి వస్తే, ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది, ప్రజలకు లాభం అవుతుంది. కానీ నేను అందరిలాగా పదవులలోకి పోయి పైరవులు చేసి దోచుకునేటోడు అయితే కాదు. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు? పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులలోకి వచ్చి వేల కోట్లు దోచుకునేటానికి వారికి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి, రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని, కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి, నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే, మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చి, మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా, నేను కూడా సీనియర్ని కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి, నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికీ ఇచ్చారు కాబట్టి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, మీరు ఎంపీ గెలిపియమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. నేను బతుకున్నాగా ప్రజలున్నారు నా ఎమ్మడి. నాకు కావాల్సింది ప్రజలు, వాళ్ళ బాగోగులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి. ఒకవేళ నాకేదన్నా మంచి జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది, లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్టసుఖాల్లో పాల్పంచుకుంటా, వాళ్ళ కోసం ఎంత దూరం అన్న పోతా, ఎంత పోరాటం చేస్తా, అవసరమైతే మళ్ళా త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ తీసుకురాలే, తీసుకొచ్చినా. నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కాళ్ళకాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా. నేనైతే భయపడా. మీ అందరికి మాటిస్తున్నా. మళ్ళా ఈ రోజు లచ్చమ్మగూడ సబ్స్టేషన్ లో ఇక్కడికి వచ్చి నిరాకరించగా, నేను ఏదైనా మంచి పని చేస్తే మీకోసం చేస్తే తప్పితే త్యాగమైన పోరాటమైనా మీరు తలదించుకునే పని నా ప్రాణం పోయినా చెయ్య. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.